తెలుగు సినిమా దుష్టులు దుర్మార్గులు. సినిమా కథకు దాని విజయానికి నాయకుడు నాయిక హాస్యగాడు ఎంత ముఖ్యమో అంతటి ముఖ్యమైన వాడు దుష్టుడు దుర్మార్గుడు అయిన ప్రతి నాయకుడు. అచ్చ తెలుగు భాషలో వివిధ మాండలికాలతో డబ్బింగ్ వాయిస్తో ప్రమేయం లేకుండా సొంత గొంతు విన్యాసంతో రాణించిన కొందరు ప్రతిభావంతుల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సిఎస్ఆర్ ఆంజనేయులు, పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు, హ్రస్వనామం సిఎస్ఆర్. ఈయన ఫైట్ చేయడు, కానీ దుష్ట తంత్రాంగంలో అందవేసిన చెయ్యి. ఇందుకు ఉదాహరణగా చెప్పుకోదగ్గవి స్త్రీ సాహసం, దండయ్య, రోజులు మారాయి, మనసబు సాగరయ్య, మాయాబజార్లో శకుని. ఈ పాత్రలు ఆయనకి పెట్టింది పేరు. అద్భుతంగా దుష్టుడిగా దుర్మార్గుడిగా రాణించాడు ఆయన. నాగభూషణం ప్రజానాట్య మండలి కళాకారుడిగా పల్లెటూరు, అర్ధాంగి, రేచుక్క చిత్రాల్లో సహాయ పాత్రల్లో రాణించి రక్త కన్నీరు నాటకంతో భారతదేశంలో పాపులర్ అయిన కథానాయకుడు. అడవిరాముడు, మోసగాళ్లకు మోసగాడు, రణభేరి వంటి శతాధిక చిత్రాల్లో రాణించి విలక్షణ వాచికాభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆర్ నాగేశ్వరరావు 6 అడుగుల ఆజానుబాహువు. సంక్రాంతితో తెరంగేట్రం చేసి దొంగరాముడు, దొంగల్లో దొర, జయం మనదే, శభాష్ రాముడు, ఎల్లరికం, ముందడుగు వంటి చిత్రాల్లో విలన్గా తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు. ఫైటింగ్ సన్నివేశాల్లో ఎన్టీఆర్కు సమవుజ్జిగా నిలిచిన రాజనాల నాగేశ్వరరావు చిన్న వయసులోనే కీర్తిశేషుడవడం దురదృష్టం. రాజనాల నామధేయం రాజనాల కల్లయ్య, ప్రాచుర్యం పొందింది రాజనాలగా. ప్రతిజ్ఞ ద్వారా విలన్గా పరిచయమై పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో హీరోలతో పోటీపడి శభాష్ అనిపించుకున్నారు. రాజనాల పేరును చిరస్మరణీయం చేసినవి ఆయన మాంత్రికునిగా, సేనాధిపతిగా నటించిన విఠలాచార్య జానపద చిత్రాలు. కైకాల సత్యనారాయణ హీరోగా రంగప్రవేశం చేసి దుష్టినిగా రూపాంతరం చెంది 700 స్కోరు దాటారు. 4 తరాల కథానాయకులకు అక్కినేని, నందమూరి, జగ్గయ్య, కాంతారావు, కృష్ణ, శోభనబాబు, కృష్ణంరాజు, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వీరందరికీ విలన్గా నటించి రికార్డు సృష్టించిన సినీ దుర్మార్గ పాత్ర పోషణ ధురంధరుడు కైకాల సత్యనారాయణ. రావు గోపాలరావు రంగస్థలంపై కీర్తిశేషులు మురారిగా రాణించి ఈయన వాయస్సు సినిమాకు పనికిరాదు అని కొందరు సినీ పండితులు తీర్మానిస్తే వారినే ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ముత్యాల ముగ్గు విలనీ డైలాగుల కోసం వేలాది క్యాసెట్లను ప్రేక్షకుల చేత కొనిపించి తన వాణి వినిపించిన అఖండుడు. అటు రాఘవేంద్రరావు, ఇటు దాసరి నారాయణరావు, మరోవైపు బాపు సృష్టించిన దుష్టపాత్రలను సైతం విశిష్టంగా పోషించి మెప్పించిన దొరబిడ్డ రావు గోపాలరావు. కోట శ్రీనివాసరావు పైన పేర్కొన్న అందరి దుష్టాభినయాన్ని పరిశీలించి వారందరికంటే భిన్నమైన శైలిలో ఓ మార్గాన్ని ఎంచుకొని అందులో నల్లేరుపై బండి నడక సాగించిన ధీశాలి. చిత్రానికి కొత్త దారులు తొక్కటం ఆయనకే చెల్లింది. తనికెళ్ల భరణి రచయితగా బండెడు పేరు సంపాదించాక శివతో సహచర దుష్టునిగా పరిచయమై తదనంతరం కాలంలో సిఎస్ఆర్ శైలిలో ఫైట్స్తో సంబంధం లేని జిత్తులు మారి దుర్మార్గునిగా ఒప్పించారు. భావుకత ఉన్న కళాకారుడు కాబట్టి సిరా వంటి ఆర్ట్ ఫిలిం ద్వారా ప్రపంచ సినీ మేధావుల్ని మెప్పించారు. తెలుగు భాషోచ్చారణకు క్రొత్త అందాలు అద్దిన నటత్రయం ప్రకాష్ రాజు జాతీయ ఉత్తమ నటుడు, జయప్రకాష్ రెడ్డి, సియాజీ షిండే, ఇంకా ఆనాటి లింగమూర్తి, ముక్కాముల, గౌరీనాథ శాస్త్రి, మొన్నటి ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు
నిన్నటి నూతన్ ప్రసాదు, గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు, అట్లూరి పుండరీకాక్షయ్య వీళ్ళంతా దుష్ట పాత్రలకు ప్రాణం పోసినవారే. సూర్యకాంతం పైన పేర్కొన్న దుష్టులందరూ ఒక ఎత్తు, సూర్యకాంతం ఒక్కరు ఒక ఎత్తు. నట మహిళా లోకంలో దుర్మార్గపు పాత్రలకు ప్రాణం పోసిన విశిష్ట నటి. ఆ తరహా పాత్రల్లో ఆమెకు ఆమె సాటి. ఆరళ్ళు పెట్టే అత్తగారికి పర్యాయ పదం సూర్యకాంతం. ఎడంచేతి ఓటంతో అదరగొట్టిన గయ్యాళి గంగమ్మ. అందుకే చాలామంది తల్లులు తమ పిల్లలకు ఆ పేరు పెట్టడానికి జంకేవారు. ప్రత్యేకించి ఆమె పోషించిన పాత్ర పేరుతో వచ్చిన చిత్రం గుండమ్మ కథ. అది ఆమె నట జీవితానికి దక్కిన సముచిత ప్రతిఫలం.